హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈ వీడియోలో మనం ఇప్పుడు బచ్చలాకుతో పప్పు తయారు చేసుకునే విధానం చూద్దాము. కందిపప్పు బచ్చలాకు వేసుకొని చూడండి. కందిపప్పు మనకి తగినంత కందిపప్పు కావాల్సినన్ని తీసుకోవాలి. అది వాటర్ పోసుకొని బాగా కడిగేసుకోవాలి. తర్వాత ఉడకడానికి ఎన్ని నీళ్లు కావాలో పప్పులో అన్ని నీళ్లు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనము టమోటాలు ఉన్నాయి కదా, ఈ టమోటాలు కూడా చెట్టుకు కాసిన టమోటాలు. ఈ టమోటాలని 2 ముక్కలుగా చేసుకొని, చిన్నవి కాబట్టి వేసేసుకోవాలి. పెద్దవైతే 4 ముక్కలుగా కోసేసుకోవచ్చు. 2 ముక్కలు కోసుకున్న టమోటాలు చూడండి ఎంత బాగున్నాయో, టేస్ట్గా కూడా ఉంటాయి చిన్న చిన్న టమోటాలు. తర్వాత పచ్చిమిరపకాయలు 7-8 కాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు వలిచేసుకొని 2 ముక్కలు చేసి వేసేసుకోవాలి పప్పులో. రెండు ముక్కలు చేసి వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత దానికి మనం తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద పెట్టేసుకుంటే పప్పు ఉడికిపోతుంది. ఈ లోపల ఉడుకుతుంటుంది. ఈ లోపల మనం ఏంటంటే వెళ్ళి చెట్టుకుండే బచ్చలాకు కోసుకొచ్చుకుందాము. మా ఇంట్లోనే చెట్టు ఉందండి. చూడండి బచ్చలాకు మొన్న చిన్నదిగా ఉంది, ఈరోజు చాలా పెద్ద చెట్టు అయింది. చూడండి రేకుల పైకి అంతా అల్లుకు వెళ్ళిపోతుంది. కానీ ఈ ఆకు చాలా టేస్ట్గా ఉంది. మామూలుగా అయితే నేను వేసేటప్పుడు చెట్టు ఎలా ఉంటుందో, ఈ బచ్చలాకు ఎందుకు ఇది ఇట్లా అల్లిడం అనుకున్నాను. అసలు ఏంట్లో వేసినా కూడా టేస్ట్ అంటే అంత వచ్చేస్తుంది బచ్చలాకు. దీన్ని ఎర్ర బచ్చలు అంటారు. ఈ ఆకు అంత టేస్ట్గా ఉంది. తాలింపు చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. ఇది తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదంట. మన ఒంట్లో బ్లడ్ని ప్యూర్ చేస్తుందని చెప్పారు ఎర్ర బచ్చలు తింటే ఆయుర్వేదిక్లో. అందుకని నేను చెట్టు వేశాను. ఈ బచ్చల కూర బాగుండదు, ఏదో మట్టి వాసన వస్తుందని కొన్ని అంటూ ఉంటారు. కానీ ఏం లేదు, మామూలు పప్పు కంటే ఆకుకూర కంటే కూడా ఈ ఆకు చాలా టేస్ట్ వస్తుంది. అసలు తింటుంటే పప్పు తినాలనిపిస్తుంది. మేము చేసుకున్న తర్వాతనే దీన్ని మళ్ళీ యూట్యూబ్లో పెట్టాము మేము. చూడండి ఇది బచ్చలాకు చెట్టు. మీకు ఎక్కడైనా దొరికితే ఒక అమ్మ తెచ్చుకొని వేసుకోండి. ఆకు మన ఇంట్లో వేసుకున్న ఆకుని మనం చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందని మేము చేసిన తర్వాతే అర్థమైంది. అంత బాగుంటుంది ఇది, టేస్ట్ చాలా బాగుంది. ఇది అల్లుకోవడం కూడా చాలా ఈజీ. వాటర్ వేస్తే చాలు ఎక్కడికైనా అల్లుకుంటుంది చెట్టు. ఆకు ఎంతైనా ఎన్ని రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇది కోసుకున్నాము బచ్చలాకుని. ఇప్పుడు ఈ ఆకుని తీసుకొని వచ్చేసి మనము 2 ముక్కలుగా ఊరికే ఉడికిపోద్ది. ఆకులుగా కూడా వేసేయచ్చు, ఉడికిపోద్ది. కానీ నేను ఊరికే 2 ముక్కలుగా కోసి వేస్తున్నాను. ఆకుల్ని కోసేసి నీళ్ళల్లో వేసి కడిగి వేసేసుకుంటే ఆకు చక్కగా జావ అయిపోద్ది బాగా. ఆకు కూడా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ వేసినా కూడా ఆకు ఉడికిన తర్వాత కొంచెం అయిపోతుంది. ఇది చాలా బాగుంది. అసలు ఆకుకూర అంటే ఇష్టం లేని దాన్ని కూడా తింటున్నాను. ఇప్పుడు ఏమంటే ఇది వచ్చేసి టమాటాలు ఉడికిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి మనం ఆకుకూర తీసుకొచ్చి దీంట్లో వేసేసేయాలి. వేసేస్తున్నాం చూడండి. ఈ ఆకుకూర ఇట్ట వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేస్తే అన్నీ కలిపి ఉడికిపోతాయి. కొంచెం పప్పు ఉడికిన తర్వాత మనము చింతపండు వేయాలి కాబట్టి ఇప్పుడు చింతపండు వేయట్లే, మూత పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు వచ్చేసి ఉడికిపోయింది. ఇప్పుడు మనం దానికి కొంచెం ఎక్కువ చింతపండు కాకుండా ఇంత చింతపండు వేసుకోవాలి. మరి ఎక్కువ చింతపండు వేసుకుంటే పుల్లగా అయిపోద్ది. మనం 7-8 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దానికి తగినంత చింతపండు వేసుకున్నాము కొంచెము. అది చింతపండు కొంచెం ఉడికిన తర్వాత మనం దాన్ని దించుకొని ఎనిపేసుకోవాలి ముద్దకం పెట్టి. ఇంకా ఉడికిపోయింది. ఇంకా తీసేసుకొని మనం ఈ పప్పుని చూడండి, అంత ఆకుకూర వేసినా కూడా అక్కడక్కడక్కడే ఉంది కానీ ఎక్కువ అవ్వలేదు. కానీ అది ఉడికిన తర్వాత చాలా తగ్గద్ది ఆకుకూర. ఇప్పుడు పప్పుని మనం ముద్దకం పెట్టి ఎనుపుకుంటే అయిపోద్ది. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఎనిపేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిదని బచ్చల కూర విన్నాను. దీంట్లో తెల్ల బచ్చలి ఎర్ర బచ్చలి 2 ఉంటాయి. ఇది ఎర్ర బచ్చలి. ఈ ఎర్ర బచ్చలి మంచిదంట. అయిపోయింది ఎనపడం.
ఇప్పుడు మనం ఆయిల్ 2 గంటలు వేసుకొని దాంట్లో వచ్చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు బాగా యాగనిచ్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది, ఆవాలు వేసాను. మెంతులు జీలకర్ర కూడా వేస్తాను. ఆవాలు, మెంతులు పప్పులో చాలా ఇంపార్టెంట్. మెంతులు, జీలకర్ర కూడా చాలా బాగుంటుంది. జీలకర్ర కూడా ఎక్కువ వేసాను. ఇప్పుడు తర్వాత ఎర్రగడ్డలు వేసుకొని, ఎర్రగడ్డలు పప్పులో మాత్రము చాలా ఎర్రగా యాగాలి. మామూలుగా పులుసు కూరల్లో నేను చెప్పాను కదా, పులుసు కూరల్లో ఎక్కువ యాగకూడదని చెప్తాను. దాంట్లో యాక్కుంటే టేస్ట్ ఉంటుంది, కానీ పప్పులో మాత్రము బాగా ఎర్రగా ఏగితేనే టేస్ట్ ఉంటుంది పప్పు. అప్పుడు మనకి ఎర్రగడ్డ వాసన కూడా రాకుండా చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు 2 కలిపి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి పప్పుకు మాత్రము. చూడండి బాగా యాగొచ్చేసేసాయి. ఇంకా ఇలా వేయించుకుంటే పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా పప్పులుసులో మాత్రము ఇట్లా వేసుకోవాలి. ఆకుకూర పప్పులో కానీ అట్లా ఎర్రగా ఎర్రగడ్డ యాగనివ్వాలి. ఇంకా పప్పు పోసేసుకుంటాము. పప్పు పోసుకున్న తర్వాత కలబెట్టేసుకొని రెడీ అయిపోయింది పప్పు బాగా. ఇంకా మా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.